మా అత్తమ్మకి గాని, మా మామయ్యకి గాని, మా ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవ్వరికీ తెలీదు నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసి. 3 మంత్స్ వరకు మేము అలాగే దాన్ని హోల్డ్ చేసి పెట్టామన్నమాట ఎవరికీ చెప్పకుండా. మా హస్బెండ్ గాని, నేను గాని ఎవరికీ చెప్పలేదు. మా ఇద్దరి మధ్య ఉందన్నమాట అది. డాక్టర్‌కి మాకు తప్ప ఎవరికీ తెలీదు. సరే ఇగ రివీల్ చేద్దాము అని చెప్పేసి ఒక అకేషన్ అనేది చూసుకున్నాము. అదేంటి అనంటే మా మేనకోడలు బర్త్‌డే అన్నమాట. ఆ రోజున చెప్దాము. తన నోటితోనే చెప్పిపిద్దాము అని చెప్పేసి ఫిక్స్ అయ్యామన్నమాట. తనెవరంటే మా హస్బెండ్ వాళ్ళ చెల్లి వాళ్ళ డాటర్ అన్నమాట. తనంటే నాకు చాలా ఇష్టము. తన వీడియోస్ కూడా ఉంటాయి కింద యూట్యూబ్‌లో ఉంటాయి చూసుకోండి. చాలా బాగా యాక్ట్ చేస్తది. అయితే తన బర్త్‌డేలోనే మేము రివీల్ చేద్దాము అని చెప్పేసి నేను ముందే ఫిక్స్ అయ్యానన్నమాట. నా ప్రెగ్నెన్సీ 1 మంత్‌లోనే నేను ఫిక్స్ అయ్యాను. తన బర్త్‌డేకి రివీల్ చేయాలి. తన చేతనే చెప్పిపియాలని. అయితే ఎన్‌టీ స్కాన్ అయిపోయింది. ఎన్‌టీ స్కాన్ అయిపోయిన తర్వాత ఇగ తన బర్త్‌డే వచ్చిందన్నమాట. తన బర్త్‌డే వచ్చిన తర్వాత మేము ఇంటికెళ్ళాము. ఇంటికెళ్ళిన తర్వాత బర్త్‌డే అయిపోయింది. అన్నీ అయిపోయిన తర్వాత మేము ఎలా రివీల్ చేపిచ్చామనంటే